దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం రాజమండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్రసేను మాట్లాడుతూ, క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2021లో పాస్టర్ చింతాడ ఆనంద్ అక్కల రామిరెడ్డి కేసులో మార్చి 24వ తేదీన చింతాడ ఆనంద్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని తీర్పు ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విచారకరమని పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగే అవకాశం ఉందని, విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన చేశారు. ఈ తీర్పులో బౌద్ధ మతం, సిక్కు మతం తీసుకున్న వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. సిక్కు మతం, బౌద్ధ మతం తీసుకుని వారికి వర్తించినట్లే క్రైస్తవ మతం తీసుకున్న వారికి కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రపతిని సైతం గుడిలోకి రాకుండా అడ్డుకొని అవమానించారని, దళిత క్రైస్తవులకు అట్రాసిటీ కేసులు వర్తించకపోతే మరింత వివక్షత ఎక్కువవుతుందని అన్నారు. 1950లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారని, 1990లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించినట్లు వివరించారు. బౌద్ధులకు, సిక్కులకు ఎస్సీ హోదా కల్పించినట్లే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. 2005లో బెహాన్ మాయావతి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహిరంగ సభలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు 2 సార్లు లేఖ రాశారని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే తాము మద్దతుగా ఓటు వేస్తామని ప్రతిపాదించారని వివరించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రధాని మోడీ మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం పర్యటించినా ఆ రాష్ట్ర మతాలను బట్టి వ్యవహరిస్తున్నారని అన్నారు. మతాలను విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యలు చేయకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అన్ని రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతున్నాయని, వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని అన్నారు. దళితులను కించపరుస్తూ మాజీ ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఏ రాజకీయ పార్టీ ఖండించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గుడి కడతాం, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేశాడని అన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గం కొందనపల్లి గ్రామంలో దళిత వర్గానికి చెందిన మృతదేహాన్ని ఖననం చేసేందుకు తీసుకువెళుతుంటే అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని అన్నారు. అలాగే రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను కించపరుస్తూ మాట్లాడారని అన్నారు. రాష్ట్రంలో ఒక దళిత వర్గాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు బయ్యో మునీంద్ర, పల్లెటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, చాకిరి ధర్మరాజు, కొంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గారు ఏదైతే కుల విషయం మీద మాట్లాడిండో బహుజన సమాజ్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఆ విషయం మీద ఆదిరెడ్డప్పారావు గారు నిజాయితీ నిరూపించాలంటే ఆ వీడియోను ఆయనే ఫారెన్సిక్ పంపి కరెక్ట్ కాదని ఆయన నిరూపించుకుని ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే షెడ్యూల్ కులాల మీద గొడవ చేయడం, ఇబ్బందులు పెట్టడం, అప్పుడు ఏది ప్రతిపక్షంలో ఆ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ మీద తప్పుడుగా మాదిగలందరినీ కూడా ఏకం చేసి
మేమే ఆయన్ని నిరూపించడం జరుగుతున్నాయి. ఎవరు మనం జెండాలు మోయడం వరకే పరిమితం అవుతున్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ బాబాసాహెబ్ని కులాన్ని అడ్డు పెట్టుకుని ఈ రాజకీయ పార్టీలు పప్పం గడుపుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ప్రతిపక్షం ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం ఉందో కానీ అధికార పక్షం ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ ఎవరు కూడా ఆ రోజు స్పందించలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అదే పరిస్థితి. తెలుగుదేశం ఉన్న లీడర్స్ ఎవరు కూడా దీని మీద ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు జడ్జిల క్యాస్ట్ సుప్రీంకోర్టు తీర్పుని ఏ గవర్నమెంట్ కూడా అధికార ప్రతిపక్షాలు కూడా ఎవరు కూడా ఖండించకపోవడం చాలా బాధాకరం. అలాగే నిన్నగాక మొన్న ఆగివీడిలో రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎక్కువగా 2000 మంది షెడ్యూల్ కులాలు ఉంటే అక్కడికి వెళ్ళి గుడి కడతాను మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళందరి మీద దౌర్జన్యం చేయడం. అలాగే గన్నవరంలో ఒక పెళ్ళి అయిపోయి నెల అయిపోతుంది, పెళ్ళి అయిపోయి అక్కడ ఆ గన్నవరం దగ్గర అక్కడ కొంతనపల్లిలో అక్కడ చనిపోయిన బాడీని కూడా తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళకూడదని ఆపు చేయడం చాలా బాధాకర విషయాలు. ఉందో కూటమి ప్రభుత్వం దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఉన్నది. మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా ఉండాలని, వాళ్ళకి గతంలో ఏ హక్కులు అయితే ఏ రక్షణలు అయితే ఉన్నాయో అవన్నీ ఉండాలని ఒక తీర్మానం చేయాలి. మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో తీర్మానం చేయడం ద్వారా, లేదంటే రాజ్యాంగ ఉత్తర్వుల్లో ఈ సిక్కు మతస్థుల గురించి, బౌద్ధ మతస్థుల గురించి ఏ విధంగా అయితే వాళ్ళని చేర్చారో అదేవిధంగా దళిత క్రైస్తవులు కూడా రాజ్యాంగ ఉత్తర్వుల ద్వారా వీళ్ళకి కావాల్సిన హక్కులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండేలాగా మరి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, అలాగే దళితుల్లో ఎక్కువ ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం మీద తన యొక్క స్పష్టమైన వైఖరిని తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కానీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కానీ వైసీపీ నాయకుల నోటి నుంచి కానీ ఈ రోజు వరకు వినలేదు. ఈయన పేరుకి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం, కేంద్రంలో మిత్రపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు దళిత క్రైస్తవులు ఓట్లే కావాలా, దళిత క్రైస్తవుల హక్కులు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కావాలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉంది. ఆయన కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ యొక్క దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడే విధంగా మరి పనిచేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇటు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.